వర్షాకాలమే అవుతుంది. వర్షాలు చేయబట్టి రైతులు కూడా ఇక ఇబ్బంది పడి దగ్గర నొక్కుడు దూరం ఆరబోసుడు ఇది ఇబ్బందులనే ఉన్నారు రైతులు. ఎన్ని రోజులు అవుతుంది పోసిన? వారం రోజులు. ఇప్పుడు పోసి రోజులు ఇక్కడనే ఉంటున్నావు? చెట్టు కింద పోదాం అంటే ఇప్పుడు రైతులేనే, వాళ్ళు రైతులే మేము రైతులే, ఎక్కడ పోసినా జాగలేదే. మరి ఇప్పుడు వర్షాలకు పట్టాలు ఇస్తలేరా? పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, చిన్న పట్ట ఇచ్చిండు, అది ఏ రాశికి సరిపోదు. ఏ రాశి సరిపోదు. ఎట్లా ఎన్ని ఎకరాలు వేసినావు? ఎన్ని ఎకరాలు ఉంది అసలు నీకు మొత్తం? నాకు 7 ఎకరాల దాకా వేసిన. 7 ఎకరాలు 4 ఎకరాలు అమ్ముకోపోయినా. మొన్న వానాల తడిసింది, కొట్టుకోపోయింది. మొన్నటి కొట్టుకోపోయినాయి. ఎన్ని కొట్టుకోపోయినాయి? దాదాపు 5-6 క్వింటాలు పోయినాయి. 5-6 క్వింటాలు పోయినాయి. ఇక మొత్తం తడిసింది, అంత ఆగమైంది. మళ్ళీ అరబోసి అమ్ముకొని పోయినాయి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏంది? ఇక ఆయన చెప్పినవన్నీ చేస్తే బాగుండు. చెప్పినట్టు ఒక్కటి చేయలే, చేసినట్టు లేదు. ఎక్కడ మన జనానికి అవపడుతూనే ఉండే కదా, చేయలే. ఇప్పుడు ఒకటి ఆధార్ కార్డు మీద లేడీస్ పోతాను, బస్సు నిండా పోతాను, వస్తాను, అది ఒకటే ఉన్నది. ఇక మిగతా ఏం చేసిండు? రుణమాఫీ అంటే కేసీఆర్ చేసిన వాళ్ళకే మళ్ళీ చేసిండు ఆయన. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు స్థానికంగా మీ మొక్కజొన్నలు కొట్టుకుపోయినప్పుడు స్థానికంగా మీ నర్సంపేట ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీకు అందుబాటులోకి వచ్చినాడే? ఒక్క అడుగు కూడా పెట్టలే ఇక్కడ. ఎమ్మెల్యే రైతులు ఇబ్బంది పడతాను. రోజుకు ఇప్పుడు నా కూటు వర్షిపోతుంది, నా అడుగు ఇంకో రైతు వచ్చి పోసుకుంటాను. రోజు ఇది మార్కెట్ ఒక్క రోజు ఖాళీ అనేది లేదు. రోజు రైతులు వస్తూనే ఉంటారు, పోసుకుంటారు. కనీసం మీ రైతుల ఏంటి మొక్కజొన్నలు కొట్టుకపోయినాయి, కనీసం మీకు భరోసా ఇవ్వాలి కదా. భరోసా లేదు. మళ్ళా రేట్ కాడ భరోసా లేదు. వరంగల్ 23, 60, 70 అమ్మితే ఇక్కడ 22, 50, 22, 60, 70 ఎక్కువ కొంటారు. ఇంతకుముందు పెద్ద సుదర్శన్ ఉండే ఇక్కడ, ఆయన వచ్చేది, ఆయన మంచిగా చూసుకునేదా? ఆయన అప్పుడు ఎక్కడ అంటే అక్కడ వచ్చేది చూసుకున్నాడు. అప్పుడు చూసుకున్నాడులే. రైతులకు అందరు రైతుల ఈ ఏరియాకు పోయిండు, చూసుకున్నాడు, వచ్చిండు. 500 గ్యాస్ వస్తున్నదా మీ ఇంట్లో? అది గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ 500 వస్తలేవు. మొన్ననే గ్యాస్ పడితే 1000-1200 రింపుకొని వచ్చిన. అంతేనా? అది లేదు. మరి తినటానికి గ్యాస్ ఇస్తలేడు, మరి రైతులకు ఇవి ఏంటి రేటు పెట్టట్లేదు. రైతు బంధు లేదు. రైతు బంధాన్ని కొందరికి వేసిండు. 2 ఎకరాలు 3 ఎకరాల దాకా వేసిండు. 4 ఎకరాలు ఎవనుకోకపోడ్డాయి. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోరికి లేదు. 7 ఎకరాలు 10 ఎకరాల్లో వచ్చి లోప ఎత్తానన్నాడు. 10 ఎకరాల లోపు కూడా ఎవరికి బల్లే. ఈ రుణమాఫీ అందరికి చేయాలి. కేసీఆర్ ఇప్పుడు గెలవక ముందు చేసిండు చూడు, వాళ్ళకు ఆయన ఎవరికి చేసిండు వాళ్ళకే మళ్ళీ డబల్ అయింది వాళ్ళకు. అంతేగాని ఇంకా కొత్తగా చేసింది ఏం లేదు. ఇక అసలు రేవంత్ రెడ్డి 16 నెలలు అవుతాడు గెలిచి. 16 నెలల్లో ఏం చేసిండే మీరు ఏం చెప్తారా మీ రైతులకి? ఏం చేసిండే అవపడుతూనే ఉండే కదా. చేసిన ఆయన అన్నది ఏంటిది, చేసింది ఏంటిది, అవపడుతూనే ఉండే. పరిపాలన మళ్ళా ఆయన ఓటే చేయబోతుందా? ఇక అంతేనా? పోతుంది. గుర్తొస్తున్నాడా మళ్ళా గుర్తు కేసీఆర్ రావాలని జనం అంతా అదే కథ. ఇక అంతేనా? ఇప్పటికిప్పుడు ఓట్లు ఎవరికి వెళ్తారా? ఇప్పుడు కేసీఆర్ వస్తాడు దాదాపుగా. ఎందుకు ఆయన ఎందుకు వస్తాడు, ఈయన ఎందుకు అట్లా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రైతులకు ఇదంతా కష్టాలేనా? రైతులకు ఆశ పెట్టి నిరాశ చేసిండా? ఇప్పుడు రైతులు 15,000 అదే ఒకటి పోయిందా? రుణమాఫీ అంటే అదే ఒకటి పోయిందా? ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటి, గ్యాస్ ఒకటి చెప్పిండు, అదే ఒకటి పోయిందా? ఇప్పుడు ఎక్కడ చేసిన రైతుకు ఎక్కడ మేలు చేసిన? మహిళలకు 2,500 కూడా అది ఆయన మళ్ళీ చదువుకున్న వాళ్ళకు 2,500, 3,000 అన్నాడు. అది బాయ్ స్కూటీ బాయ్. ఇప్పుడు చెప్పిన ఒక సగం మామూలు అయినా బాగుండు కదా. సగం అయినా బాగుండు. సగం కూడా కాలేదు. 1, 2 చేసిండు. ఆధార్ కార్డు అది చేసిండు. ఫ్రీ బస్ పోతానా మరి? నేను పోతే టికెట్ తీసుకోవాలి. మహిళలు కూర్చొని మహిళలు ఎక్కడ నువ్వు లే, నా ఆధార్ కార్డు లేపుతాను అందరు. ఏ బస్సులో చూసినా మహిళలే.